అందరికీ. నేనైతే ఎగ్ పులుసు చేస్తున్నాను. పదార్థాలు: ఉల్లిగడ్డ, టమాటా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత తాలింపులో అన్నీ వేసుకున్నాను. ఇవి ఫ్రై అవుతున్నాయి, ఆయిల్లో ఫ్రై అవుతుంది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా ఇవన్నీ కొన్ని పేస్ట్గా పట్టుకున్న ఉల్లిగడ్డ, కొన్ని ఏమో తాలింపుకి వేసుకున్నాను. ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో పులుసు పోసుకుంటా. ఈ టమాటా పేస్ట్ అయింది కదా, ఇది మిక్స్ ఏమంటారు ఫ్రై అయింది కదా, దీంట్లో పులుసు పోసుకున్నాక కొంచెం మరిగినాక ఎగ్స్ వేస్తా. ఈ ఎగ్స్ తీసి దాంట్లో వేస్తా. అయిపోయింది. ఇట్లా నూనె వేలుతుంది కదా పైన, అట్లయితే కూర అయినట్టు. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? కొంతమంది ఎగ్ పులుసులో టమాటా వేస్తారు, కొంతమంది వేయరు. వేసినా సరే వేయకున్నా సరే దీంట్లో నువ్వుల పొడి అవన్నీ వేసుకోవాలి. కానీ నేను వేయలేదు, ఎందుకంటే టమాటా ఇట్లా వేసినా కదా, నువ్వుల పొడి వేయలేను. నువ్వుల పొడి వేస్తే చాలా బాగుంటుంది. టమాటా వేయకపోతే అవన్నీ మసాలాలు వేసుకొని ఎగ్ పులుసు పెట్టుకోవాలి. మెంతులు అవన్నీ వేసుకొని ఎగ్ పులుసు పెట్టుకోవాలి. సేమ్ ఫిష్ పులుసు ఎలా చేస్తాం అట్లనే.